సేవిత శుభకారి విరివాసిత వలజా మంజరి ఉమ్, కోమల సుమలాలిత్యం కాటిన సమవైరుధ్యం. సో ఆడవారు ఏదో ఇట్లా ఉన్నారు, వాళ్ళకి బాడీ స్ట్రెంత్ తక్కువ, ఫ్యాక్ట్ అది. ఆడవారికి ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ అనమాట. అలాగని చెప్పేసి వాళ్ళు బలంలో తక్కువ అని కాదు. బలం అంటే ఏంటి, సందర్భానుసారం బిహేవ్ చేయడం. ఉమ్, సో దానికి వాళ్ళు ఎంత ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్, ఏదన్నా ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఒక అబ్బాయిని పెట్టామనుకోండి, ఈజీ కొలాప్స్ అవుతాడు. అమ్మాయిలు కొలాప్స్ కారు. వాళ్ళకి రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెన్ పరిణామ క్రమంలో కూడా అది చాలా మంచి మంచి పరిణామ క్రమాలు వచ్చినాయి అనమాట. వాళ్ళు ఏడవడానికి, ఒక అబ్బాయి ఏడిస్తే విచిత్రంగా చూస్తారు, ఒక అమ్మాయి ఏడిస్తే అంత విచిత్రంగా చూడకపోవచ్చు అనమాట. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడైనా వెంట అయిపోతే వెంటనే మళ్ళీ మనకి స్ట్రెంత్ వస్తుంది అనమాట. సో హ్యాపీగా అప్పుడు ఏడిస్తే అది 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 దాన్ని ఏమంటారు, ధైర్యవంతులు కారు అని కాదు, బలం లేనివారు కాదు అని కాదు, అది ఇంకా ఎక్కువ బలాన్ని పొందడానికి ఒక మంచి ప్రక్రియ అనమాట. సో అలా దాన్ని వారు ఎంత స్థైర్యవంతులో చెప్పడానికే ఆ తర్వాత పోలిక అనమాట. నిన్ను సేవించే వాళ్ళందరికీ శుభాన్ని కలిగిస్తావు, సేవిత శుభకారి విరివాసిత వలజామంజరి. సో ఎట్లాంటి దానివంటే ఒక పూల కొమ్మ లాంటి, ఒక కొమ్మ లాంటి దానివి నువ్వు. ఎలాంటి కొమ్మ, మంచిగా సువాసన కలిగిన పూలు కూర్చున్న కొమ్మ లాంటి దానివి. సో పూల కొమ్మలో పూలు చాలా సున్నితంగా ఉంటాయో, కొమ్మ అంత గట్టిగా ఉంటుంది అనమాట. సో కోమల సుమ లాలిత్యం, బుజ్జగించాల్సి వచ్చినప్పుడు, తగ్గుండాల్సి వచ్చినప్పుడు అంతే లాలిత్యంతో ఉంటాం అనమాట. నువ్వు పిల్లల్ని ఎప్పుడైనా ఇచ్చేయాలన్నా కానీ, బుజ్జగించాలన్నా కానీ, ఎక్కడన్నా కానీ. కాటిన సమవైరుధ్యం, అలానే కొమ్మలాగా కఠినంగా ఉండాల్సిన టైంలో అంతే కఠినంగా కూడా ఉండగలవు అని వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని చెప్పే ప్రయత్నం అనమాట. సో ఆ తర్వాత లైన్స్లో ఏంటంటే, ఆడదాని ఒక 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 అమ్మాయి మన లైఫ్లో ఎన్ని రకాల పాత్రలు పోషించగలదు అని చెప్పాలని చూశాను అనమాట. దాని తర్వాత దాని కంటిన్యూషన్ మన లైఫ్లోనే కాదు, మొత్తం సృష్టిలో ఎటువంటి పాత్ర పోషించగలదు అని చెప్పేసి. సో శ్రీరమణి రసవాహిని కాముక గుణ సహితం. సో ఒక ఎప్పుడైనా అలా అమ్మాయిని చూడంగానే మన బై నేచర్ ఒక 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 కాముక గుణ సహితం అంటే అమ్మాయిలో కూడా కోరికలు ఉండొచ్చు, అమ్మాయిని చూస్తే కూడా కోరికలు రావచ్చు, అది నేచర్ అనమాట. అదేం తప్పు కాదు. అప్రోచ్ ప్రాపర్గా ఉండాలన్నదే విషయం. ఒక అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయిని అనుభవించాలి అన్న కోరిక రావడం తప్పు. ఆ అమ్మాయిని ప్రాపర్గా అప్రోచ్ అయ్యి, ఆ అమ్మాయి అంగీకారంతో నువ్వేమన్నా చేయాలనుకుంటే దట్స్ ఎంటైర్లీ దట్స్ న్యాచురల్ అనమాట. సో నేను దీన్ని తక్కువగా చూడొద్దు. అమ్మాయిలో ఉండే సెక్స్ అపీల్స్ని కానీ, అమ్మాయిని ఒక దృష్టితో చూడడం కానీ తప్పు కాదు. మరి ఇష్టం ఉండడం, ఇష్టం కలగడం తప్పు కాదు. సో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఫస్ట్ లైన్ అది రాశాను అనమాట. శ్రీరమణి రసవాహిని, రసాలన్నీ కూడా ఉధృతంగా పొంగి పొరలించగలిగినది అమ్మాయి. నిన్ను ఏడిపించగలదు, నిన్ను కామోద్రేకంతో ఉద్రేకపరచగలదు అనమాట. సో అటువంటి గుణాలు కలిగిన దాని, అందులో కాముక గుణం కూడా ఒక గుణం, తన 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 క్యారెక్టరిస్టిక్ అది. దాన్నేమి మీరు స్పెషల్గా కానీ డిఫరెంట్గా కానీ చూడక్కర్లేదు, సో న్యాచురల్ అని చెప్పేసి చెప్పడం అనమాట. మహిమాన్విత మాతామహి శైశవ దిశ లిఖితం. దీని వెంటనే మాతామహి అంటే మన గ్రాండ్ మదర్, అమ్మమ్మ, నానమ్మ. సో ఎంతో గొప్పదైన ఒక నానమ్మ. మన చిన్నపిల్లల్ని కూర్చోబెట్టుకొని, ఇప్పుడంతా తగ్గిపోయినాయి కానీ ఒకప్పుడు కరెంటు పోవాలని కోరుకునే వాళ్ళం మేము. కరెంటు పోతే మా తాతయ్య, నాయనమ్మ మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంచిగా కథలు చెప్పేవాళ్ళు అనమాట. కాశీ మజిలీ కథలు, బాలమిత్ర, చందమామ కథలన్నీ చెప్పేవాళ్ళు అనమాట. సో చిన్నప్పుడు మన దిశ, బాల్యపు దిశ లిఖించాలంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఎంత విలువలు మనకు నేర్పించారు అనేది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఫ్యాక్టర్. సో మహిమాన్విత మాతామహి శైశవ దిశ లిఖితం. అలానే హే జనని పరిపాలని నీ అనురతి నిఖిలం, ఆతరుని ప్రాదేశన ఆయుతగన వినితం. ఒక అమ్మ, జనని అంటే అమ్మ అనమాట. నీ అనురతి, నువ్వు చూపించే ప్రేమ ప్రపంచంలో ఇంకెవరూ చూపించలేరు. ఒక అమ్మ వారి పిల్లల మీద చూపించే ప్రేమని మరెవరూ చూపించలేరు. అక్కడ క్వశ్చన్ ఏం లేదనమాట. నీ అనురతి నిఖిలం. నిఖిలం అంటే అఖిలం, నిఖిలం అంటే ఏంటంటే ఇంకా అంతకంటే ఎక్కువ లేదు అనుకోవచ్చు అనమాట మీరు. దట్ ఈస్ ద కంప్లీట్నెస్. ఆ తరుణి ప్రాదేశం ఆయుతగణమితో ఇది కొత్తగా చెప్తుంది కాదు. ఇటువంటి ఆడదాని గొప్పతనం గురించి కొన్ని వేల సార్లు మనం పొగిడి ఉన్నాం. సో దిస్ ఈజ్ జస్ట్ ఫెదర్ ఇన్ ద టైల్ అన్నట్టు అనమాట, అంతే. సో ఈ తర్వాత వచ్చేది కాస్మిక్ని నేను అర్థం చేసుకొని దాని ప్రకారం ఆడదాన్ని చూస్తున్న దృక్పథంతో రాసిందనమాట. ఓంకారు నాదాను రాగాల మిళితం. మనకి ఎప్పుడైనా ఏ రిలీజియస్ టెస్ట్ తీసుకున్నా కూడా శబ్దంతో ప్రపంచం పుట్టింది అంటారనమాట. మనకేంటి, ఒకడు బిబ్లికల్గా తీసుకుంటే మొదట వాక్కు ఉండేను అని ఉంటుంది అనమాట. అలానే మన పురాణాల ప్రకారం తీసుకుంటే
నాదం, ప్రణవనాదం, నాదంతో లోకం సృష్టించబడింది అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీనికి ఆ ప్రణవనాదం ఏంటంటే ఓంకారం. నేను చూసిన ఒక సారూప్యత ఏంటంటే, ఇది ఎక్కడ పుస్తకాల్లో రాసింది కాదు, బట్ నేను చూసింది ఓం అనేది యాక్చువల్ దాని ప్రొనౌన్సియేషన్ కాదు, దాని ఉచ్చారణ ఏంటంటే ఆమ్ అంటాం అనమాట. ఆమ్ అనేది ఏయుఎం, ఆమ్ అనేది ఓంకారం. మనం ఉచ్చానికి వెళ్ళినప్పుడు ఓం అనే సౌండ్ స్ఫురిస్తుంది అనమాట. అలాంటి ఆమ్కి అనురాగం అంటే మనం ఎప్పుడన్నా మకారంతో స్ట్రెచ్ చేస్తే వచ్చేది అనురాగం అనమాట. ఎవరైనా బాగా పిలవాలనుకోండి, ఎవరైనా అమ్మాయిని పిలవాలనుకోండి, ఇటు రామ్మ, రత్తమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ, మన దేవతల పేర్లు కూడా ఎట్లుంటాయి అంటే పోలేరమ్మ. మన మన అనురాగాన్ని, ఆప్యాయతని సస్టైన్ చేయడానికి మనం అమ్మ వాడతాం అనమాట. సో అనురాగము, ఆప్యాయత, ఓంకారము, అనురాగము కలిపి వచ్చిన పదమేమో అమ్మ. అమ్మ ఉంటేనే పుట్టుక అనేది ఉంటుంది కాబట్టి దానికి అనురాగాల మిళితం ఓంకారం, ప్రణవనాదం, పుట్టించగలిగే నాదం, అనురాగం, ఈ రెండు కలిపిన శబ్దానివి నువ్వు అమ్మవి. ఆబాల గోపాల జీవామృతం ఈ పంచభూతాల మూలం. ఆబాల గోపాల జీవామృతం ఈ పంచభూతాల మూలాన్ని రాసినందుకు రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి జీవామృతం అంటే వాళ్ళ లైఫ్ వచ్చింది, వాళ్ళ లైఫ్కి అమృతం అనమాట. అది వాళ్ళకి ప్రాణం ఒక ఆడది. ఈ పంచభూతాల మూలం అనేది మనకు తెలుసు. ఇప్పుడు మంచిగా మనం అందరం చెప్తున్నాం, కానీ ఖచ్చితంగా ఆడవారిని ఎట్లా చూస్తాం, రుణాత్మక ధోరణికి ప్రతిరూపంగా చూస్తాం. త్రిమూర్తులు ఎక్కడి నుంచి వచ్చారంటే శక్తి మూలంగా వచ్చారంటాం అనమాట. అలానే ఈవెన్ ఫిజికల్గా కూడా మ్యాటర్ ఉండాలంటే యాంటీ మ్యాటర్ ఉండాలి. సో మనం రుణాత్మక ధోరణికి ప్రతిరూపంగా అమ్మాయిని చూస్తాం అనమాట. సో ఆ నెగిటివ్, అది మగాడు ప్లస్ అంటే ఆడది నెగిటివ్ అంటే తక్కువ ఎక్కువ అని కాదు, అది కౌంటర్ మ్యాటర్ అనమాట, యాంటీ మ్యాటర్. అది ఉంటే అవి రెండు కలిస్తేనే మ్యాటర్ క్రియేట్ అవుతుంది. సో ఈ పంచభూతాలకి మూలం, పంచభూతాల వల్ల మ్యాటర్ క్రియేట్ అయిందంటే ఆ పంచభూతాలకు మూలం శక్తి. సో నువ్వు శక్తివి అని చెప్పడం, అటువంటి శక్తి శాంతించుగాక. ఎందుకంటే మీకు రకరకాల అకృత్యాలు జరుగుతున్నాయి మీ మీద, జస్ట్ బికాజ్ మీకు ఫిజికల్ స్ట్రెంత్ లేదనో కానీ ఏదనో కానీ శాంతి, ఓం శాంతి, లెట్ బీ పీస్ అపాన్ హర్. సో అటువంటి శక్తి శాంతించుగాక అని చెప్పేసి ఓం శాంతితో ఎండ్ చేశాను అనమాట. సూపర్. సో అది తర్వాత తెలుగులో ఉండేవన్నీ కూడా అర్థమయ్యాయి. తర్వాత ఇంకా తెలుగులో ఉన్నది తెలుస్తుంది. ఆమెను మరిపించే హరి, ఆమె ఆరంభం, ఆమె ఆనందం, తాను ప్రవహించే సరి, లేదట సరి తోగే సరి, ఆమె ఆధారం. ఇక మీ నాన్నగారిది తీసుకొని వచ్చిన్నారు కదా, ఎన్ని జనాల పుణ్యమో ఇంట మహాలక్ష్మి తిరగడం. అదే కంట కన్నీరు జారితే తదుపరి తరముల కల కలయవదా ఏంటి? సో ఇదే ఇప్పుడు ఈ పాట అంతా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈవెన్ సినిమా కూడా ఆమెను ఏడిపిస్తే, ఆమె కంట కన్నీరు జారితే ఎవరికి తదుపరి తరముల కళ, ఒక మంచి జనరేషన్ ఉండాలని కానీ, ప్రపంచం చాలా ఆనందంగా ఉండాలని కానీ, ఒక మంచి ప్రపంచం ముందు రాబోతుంది, భవిష్యత్తు ఉండాలి అన్న కళ ఏమన్నా ఉంటే ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఒక ఆడది ఏడవడం, ఒక అమ్మాయి ఏడవడం అనేది జరగకూడని పని. ఆమెని ఏడిపించకుండా చూసుకోవడం ఒక వరల్డ్, ఒక ప్రపంచంగా మన బాధ్యత. అమ్మాయి, అబ్బాయి, జంతువులని కూడా కాదు, ప్రపంచంగా మన బాధ్యత. షీ స్పెషల్ అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఆమెను మరిపించే హరి అంటే విష్ణువు కదా. అవును, అంటే మగాడని కూడా అర్థమా? దాని అర్థం ఏంటి? మగాడని కాదు, హరి అంటే దేవుడికి ప్రతిరూపం. ఆమెను మరిపించే దేవుడు ఆమెనే దేవత. అంటే అక్కడ నేను హరిని సాధారణంగా ఏంటంటే సాధారణంగా దేవుడిని కూడా మరిపించగలదు. అంటే దేవుడు దేవత అన్న డ్యువాలిటీ తేయట్లేదు అనమాట. దేవుడు అనగానే ఒక సంథింగ్ పవర్, దైవం అన్న పవర్ తో హరి అన్న పాట దైవాన్ని మరిపించే. అంటే ఈమెను మరిపించే దైవం ఎక్కడ ఉండదు నీకు. నువ్వు మహా అయితే తిరుపతికి వెళ్ళి మొక్కోవచ్చు కాక, మసీదుకి వెళ్ళి నమాజ్ చేయొచ్చు కాక, క్రిస్టియన్ చర్చికి వెళ్ళి ప్రార్థించు కాక, అంతేగాని అమ్మ ప్రేమని మరిపించేంత, అమ్మని మరిపించేంత, నీ లైఫ్లో ఒక ఆడదాన్ని మరిపించేంత దైవం ఇంకా లేదు.